కుడ్య దోషాలను కూడా ఉంటాయి కదా, అవేంటి? అమ్మా కుడ్య దోషాలు అంటేనమ్మా ఎలా ఉంటుందంటేనమ్మా, ఏదైనా ఒక ఇల్లు ఒక ప్లాట్కి ఇంకొక ప్లాట్కి ఉన్న ప్రహరీ గోడలు అన్నీ మ్యాచ్ అయిపోవాలి. మధ్యలో చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అనేది సమస్య కాదమ్మా, ఎవరి ఇల్లు స్తోమతను బట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఉదాహరణకు 50/50 ఒక ప్లాట్ ఉందనుకో అమ్మ, తూర్పు ఫేస్గా, దాని ఎదురుగా కూడా సేమ్ లైన్స్ గోడలన్నీ కలవాలి. ఇప్పుడు తూర్పులో ఒక 40 ఫీట్ల రోడ్డు ఉంది, అవతల ప్రహరీ గోడలు, ఇక్కడ ప్రహరీ గోడలు, వెనుక ఉన్న ప్రహరీ గోడలు, ఆ ప్లాట్కి 4 దిక్కులు అంటే 4 వైపుల నుంచి ప్రహరీ గోడలు మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మ్యాచ్ అయినప్పుడు ఆ దోషాలు అనేవి ఉండవు. అలా కాకుండా మన ఇంటికి మధ్యలో వేరే వాళ్ళ ఇంటి ప్రహరీ గోడ వచ్చి కొడుతుంటే దాన్ని కుడ్య వేద వాస్తు దోషము అంటారు. ఈ కుడ్య దోషాల వలన ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. మేము వాస్తు ప్రకారమే నిర్మించుకున్నాము, మాకు 4 వైపులు ప్రాథమిక సూత్రాలను అనుసరించి మేము గృహ నిర్మాణం చేసుకున్నామని మనం అనుకుంటాము. దక్షిణంలో కుడ్య దోషం అంటే ఒక ప్రహరీ గోడ మన ఇంటికి వచ్చి పోటు వస్తుంటే మనకు గుండెకి సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులు కానీ, సర్జరీస్ కానీ, స్టంట్స్ వేసుకోవడం అనేది జరుగుతుంటాయి. అలాగే తూర్పు నుంచి వస్తున్నప్పుడు పెరాలసిస్ లాంటి జబ్బులు అనేవి వస్తుంటాయి. ఉత్తరం నుంచి కుడ్య దోషాలు ఉన్నప్పుడు ఆర్థిక స్థిరత్వం లేకపోవడము, ఎంత సంపాదించినా కూడా డబ్బు అంతా పరాయి హస్త పాలవడము, అంటే రెంటింట్లో ఉన్నా కూడా మన డబ్బు ఎవరికి ఇచ్చినా కూడా రిటర్న్స్ రాకపోవడం అనేది జరుగుతుంటుందమ్మా. అలాగనే పశ్చిమం నుంచి ఉన్నప్పుడు శత్రు బాధలు భయంకరంగా పెరిగిపోతుంటాయి. అందుకేనమ్మా ఈ కుడ్య దోషాలు ఉన్నాయా లేవా అనేది ఎవరో ఒక నిపుణుడు వచ్చి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, మీ సమస్యలే మీకు చూపిస్తుంటాయి. మీకు శత్రు దోషాలు ఉన్నాయంటే ఒక్కసారి పశ్చిమ భాగంలో గోడ పోటులు అంటే మధ్యలో నుంచి గోడలు ఉన్నాయా లేదా అని మీరు ఒక్కసారి ఇమీడియట్గా మీరు చెక్ చేసుకోండి. దాని వలన నరఘోష, నరపీడ అంటే నరులు కూడా పీడిస్తూ ఉంటారు. కుడ్య దోషాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే కుడ్య దోషాలు ఒక వ్యక్తిని పీడించి పీడించి పిండి చేసేస్తుంటాయి. అందుకనమ్మ కుడ్య దోషాలు ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కుడ్య దోషాలు ఉన్నాయంటే ఎక్కడ కూడా ఆ ఇల్లుని ఇబ్బంది పెట్టకుండా ఆ దోషాన్ని 100% నేను రిమూవ్ చేయగలను, అంటే ఆ దోషాన్ని నివారణ చేయగలను. ఒక 100 సంవత్సరాల వరకు ఆ దోషం మన ఇంటి మీద పనిచేయకుండా నేను చేయగలను. అందుకని కుడ్య దోషాలు ఉన్నాయి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఏం సమస్యలు ఉన్నాయి, మనకున్న సమస్యలు ఎందుకు మనం పరిష్కారం చేసుకోవాలి. మనకు రాబోయే రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలి కదమ్మా. వాస్తు అంటే దానికి కుడ్య దోషాలు కూడా ఒక భాగమే కదా. కుడ్య దోషాలని అనుభవించుకుంటూ మనం ముందుకు వెళ్ళడం కంటే కూడా కుడ్య దోషాన్ని నివారించుకొని ముందుకు వెళ్తే ఇంకా సక్సెస్కి మార్గం అనేది చాలా బాగా దొరుకుతుంది.